యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అపార నష్టాన్ని మూటగట్టాయి. రైతులకు కన్నీళ్లు మిగిలిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి 300 బస్తాల ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. మొలకలు వచ్చాయి. కొంత ధాన్యం నీట కొట్టుకుపోయిందని కూడా రైతులు అక్కడ వాపోతూ ఉన్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు జరపట్లేదు. ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలకు తామంతా కూడా నష్టపోతున్నామంటూ కూడా చౌటుప్పల్ రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటివరకు ఏ ఒక అధికారి రాలేదు, ఏ ఒక ప్రజాప్రతినిధి రాలేదు, కలెక్టర్ కూడా ఇప్పటివరకు రాలేదు. తమ ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ కూడా చౌటుప్పల్ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దాదాపు కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ధాన్యం కొనుగోలు అనేవి మందగించాయి. లారీలు రాలేదు. గన్ని బ్యాగుల కొరత ఉంది. హమాలీల కొరత ఉంది. ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చౌటుప్పల్ రైతులు వాపోతూ ఉన్నారు. మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు అక్కడ భయపడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వేగంగా కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కూడా చౌటుప్పల్ రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే వేసవి సెలవులు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భక్తులతో సందడిగా మారింది. వేకోజాము నుంచే క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో బారులు తీరినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. క్యూ కాంప్లెక్స్లు, అదేవిధంగా ప్రసాద విక్రయ కేంద్రాలు, పుష్కరిణి ప్రాంతాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. వేకోజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు పెద్ద ఎత్తున భక్తులు. ఇక ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమంతో పాటు లక్ష పుష్పార్చన పూజలు, అదేవిధంగా ఉంజల్ సేవా కార్యక్రమాలతో యాదాద్రి ఆలయంతో కూడా భక్తజన సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి నుండి ప్రభుత్వం నిషేధించిన 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను మధుసూదన్ రెడ్డిని జడ్చర్ల పోలీసులకు అప్పగించారు. నకిలీ విత్తనాలు అమ్మడం చట్టరీత్యా నేరమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర విత్తనాలు కొని మోసపోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామంలో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం భూ సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. భూ సేకరణలో భాగంగా హద్దులు నిర్ణయించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను ఆ భూముల్లో సర్వే చేయడానికి వీల్లేదంటూ రైతులు అక్కడి నుండి పంపించేశారు. ప్రభుత్వము పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మా భూముల్లో ఎటువంటి సర్వే చేయడానికి వీల్లేదని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే వరి కొనుగోలు కేంద్రాల వద్దకు వరి ధాన్యం తీసుకొచ్చినటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసినటువంటి అన్ని వసతులతో పాటు వేగంగా కొనుగోలు జరపాలని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు చిన్నముదునూరులో ఏర్పాటు చేసినటువంటి వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ సందర్భంగా ఆయన వరి ధాన్యం తేమ శాతాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ రైతులకు ఉన్నటువంటి మౌలిక వసతులతో పాటు కావలసినటువంటి గన్నీ బ్యాగులు, కవర్లు సక్రమంగా ఇస్తున్నారా లేదా, సక్రమంగా లేకపోతే అవన్నీ అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి, దీంతో పాటుగా వరి ధాన్యం సేకరణ కొనుగోలు వేగవంతంగా చేయాలని చెప్పేసి, ట్రాన్స్పోర్టేషన్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని చెప్పేసి, రైతులు కూడా ఎక్కువ తేమతో కాకుండా ఆరబెట్టుకొని తీసుకురావాలని చెప్పేసి, ఒకవైపు అకాల వర్షాలు వస్తున్నందున, వర్షాకాలం ముందే వస్తున్నందున కావలసినటువంటి తగు జాగ్రత్తలను కూడా రైతులతో పాటు ఇటు అధికారులు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు తరుగు శాతం కూడా ఎక్కువ తీయకుండా చూడాలని చెప్పేసి, ట్రాన్స్పోర్టేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ రోజులు వేచి చూడకుండా కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను అక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి వారందరికీ కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే పహల్గాములో అమాయకులైనటువంటి భారతీయ పర్యాటకుల పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి తీరు నిరసిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా భారత సైనికులు విరోచితంగా పోరాడి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ స్థావరాలతో పాటు వాళ్ళకి సంబంధించిన వాటినన్నింటినీ కూడా మట్టు పెట్టడంలో భారత ప్రభుత్వంతో పాటు భారత సైనికులు సక్సెస్ కావడాన్ని కీర్తిస్తూ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ నుంచి శివాజీ చౌక్ వరకు కూడా పలు పార్టీల నాయకులు, పార్టీలకు అతీతంగా కూడా హిందువులంతా పాల్గొని
పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని ఉగ్రవాదులారా ఖబర్దార్, భారత్ మాతాకు జై అంటూ భారత సైనికులకు వందనాలు సమర్పిస్తూ వాళ్ళు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రభుత్వంతో పాటు భారత సైనికులు పాకిస్తాన్ చేసినటువంటి దాడికి ప్రతి దాడిలో పూర్తిగా సక్సెస్ కావడం పట్ల విజయ ర్యాలీ తీస్తున్నామని చెప్పేసి, దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో కూడా ఉగ్రవాదుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పేసి, దానికి అంతా కూడా హిందువులంతా కూడా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, దేశంలో ఉన్న కార్మికుల చట్టాలు హక్కులను పరీక్షించేందుకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు విలాస్ పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు విలాస్ మాట్లాడుతూ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాచే విధంగా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పచెప్పేందుకు చర్యలు చేపట్టిందని, కార్మిక హక్కులను కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విలాస్ పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, అకాల వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో తడిసి ముద్దైన జొన్న పంటను బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు నేరడుగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. గత వారం రోజులుగా జొన్న పంటను కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, తడిసిన దానిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పక్షాన ఆందోళన చేపడతామన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని, అలాగే తన నియోజకవర్గంలో ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలే వరకు తాను రైతులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, గత 2 రోజులుగా నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్ష కారణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 2వ రోజు కూడా ఆందోళన చేపట్టారు. ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలోని సూర్జాపూర్లో రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమ కష్టాలను ఆవేదనను పాటల రూపంలో ఈ సందర్భంగా రైతులు వినిపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్న జిల్లా కలెక్టర్ ఖానాపూర్కు వచ్చి తడిసిన ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా కొనుగోలు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మిక మాసోత్సవాల్లో భాగంగా కార్మిక సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు పలు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు కూడా చేశారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కార్మికులకు సంబంధించిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, దాంతోపాటు కార్మికులకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. అనేక సమస్యలకు సంబంధించి కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేయాలని, కార్మికుల హక్కుల కోసం ఈ నెల 27వ తేదీన హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అయినటువంటి జూన్ 9న అందరూ కూడా ఆ సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే, రఘునాథపల్లి మండల కేంద్రంలో
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కాళేశ్వరం పేరుతో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పైన కేసులు పెట్టి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలకు దిగుతా ఉందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సుప్రీంకోర్టు కూడా కొనియాడిందని ఈ సందర్భంగా ఆయన తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరో విషయం ఆయన మాట్లాడుతూ కడియం శ్రీగారు ఇటీవలి కాలంలో మాదిగలను చీల్చే విధంగా కుట్రలకు పాల్పడుతూ ఉన్నాడని చెప్పి ఆయన ఆరోపించారు. దాంతోపాటు వెంటనే కడియం శ్రీగారి తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రానికి వస్తే మాదిగలు అతన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తను పరిశీలించినట్లయితే యాసంగి సీజన్లో కొనుగోళ్లు మొదలైనప్పటి నుంచి కూడా ధాన్యపు కొనుగోలు విషయంలో నర్సింహులపేట సంబంధించినటువంటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసినటువంటి వర్షాలతో నర్సింహులపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. కొన్ని చోట్ల ధాన్యం అంతా కూడా మొలకలు రావడంతో రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతాంగం తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ధాన్యపు కొనుగోలుకు సంబంధించి కొనుగోలును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా కోరుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న కురిసినటువంటి అకాల వర్షాలతో భూపాలపల్లి, రేగొండ, గణపురం మండలాలకు సంబంధించినటువంటి ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. ప్రధానంగా వారాల తరబడి ధాన్యపు కొనుగోలు సెంటర్లలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ధాన్యాన్ని నిలుపుతా ఉన్నామని, సాయంత్రం పూట పడ్డటువంటి వర్షాలతో తడిసిపోతూ ఉన్నాయని, ధాన్యపు కొనుగోలుకు సంబంధించి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి దిగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా తడిసినటువంటి ధాన్యాన్ని తరుగు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైందంటూ కూడా రైతన్న రోడ్డెక్కుతున్నారు. నెలల తరబడి ధాన్యం కళ్ళల్లో ఉంచినప్పటికీ కూడా తూకం వేసినప్పటికీ కొనుగోలు చేయట్లేదంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జగిత్యాల మండలం తిప్పనపేట గ్రామంలో ధర్మపురి జగిత్యాల జాతీయ రహదారిపై బైఠాయించి వారంతా వడ్ల బస్తాలు, చెట్ల కొమ్మలు అడ్డం వేసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొలకెత్తినటువంటి విత్తనాలను తీసుకొచ్చి మరి ధాన్యాన్ని తీసుకొచ్చి కూడా ధర్నా నిర్వహించారు. అప్పుడే అదనపు కలెక్టర్ వచ్చి ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు దాదాపు 2 గంటల తర్వాత అయితే ధర్నా విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము నెల రోజులుగా ధాన్యం ఇక్కడే ఆరబెడుతున్నప్పటికీ, ధాన్యం కాపాడుకుంటున్నప్పటికీ కూడా అకాల వర్షానికి నష్టపోతున్న తమను పట్టించుకునే నాదుడే లేడంటూ వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తీరుపైన, కాంగ్రెస్ సర్కార్ తీరుపైన తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలంలోని సింగారావుపేట శ్రీరామ్ నగర్ గ్రామస్తులు కూడా ఇటు రోడ్డెక్కారు. వారంతా కూడా జగిత్యాల రాయకల్ రహదారిని దిగ్బంధించారు. ఎందుకంటే వారు కూడా నెల రోజులుగా తమ ధాన్యం ఆరబోసినప్పటికీ, ధాన్యం కళ్ళంలో ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు, కొనుగోలు సెంటర్ నిర్వాహకులు పట్టించుకోలేదు, తక్షణమే కొనుగోలు చేయాలంటూ వాళ్ళు కూడా రోడ్డెక్కారు. తక్షణమే కొనుగోలు చేయాలి, ఎందుకంటే నెల రోజుల తలబడి ఉన్నప్పటికీ పూర్తిగా అకాల వర్షంతో పంట ఈ సంబంధించినటువంటి వరి ధాన్యం మొత్తం కూడా మొలకలు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. తేమ శాతం వచ్చిన రైతుల వద్ద నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు, లారీల కొరత ఉంది, అలాగే టార్ఫరిన్లు సకాలంలో అందించట్లేదు అనేటువంటిది ఆ రైతుల ఆవేదన. మొత్తంగా ఈ రెండు కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తాయి. మొత్తంగా అధికారులు చొరవ తీసుకొని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అయితే రైతులు కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులంతా జహీరాబాద్ నియోజకవర్గాన్ని నిర్బంధ శిబిరంగా మార్చివేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, తెలంగాణ ఉద్యమకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ అరెస్టుల పర్వం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది. ముఖ్యంగా నాల్కల్ మండలంలోని 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలనైతే ఒక్కరిని కూడా బయటికి రాకుండా నిర్బంధించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మామిడిగి గ్రామానికి సంబంధించిన ప్రజల్ని ప్రతి ఇంటికి వెళ్ళి పోలీసులు వాళ్ళని బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. సభకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గ్రామాలకు సంబంధించిన భూములు సేకరించవద్దని చెప్పాలనుకున్న ప్రజలకు ఈ సందర్భంగా నిర్బంధించడం జరిగింది. మొత్తానికి
ఒక నిర్బంధకాండలాగా ఈ పర్యటన కొనసాగింది. ముఖ్యంగా అటు ఒకవైపు జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిందే వాళ్ళనే కాకుండా ఇటు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సిపిఎం కార్యకర్తలు, నాయకులను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు నిర్బంధించి అరెస్ట్ చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అట్లాగే ఇటు గుమ్మడిదలకు సంబంధించిన డంప్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, ఆ పేరానగర్, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని కూడా పోలీసులు నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. మొత్తంగా అడుగడుగున నిర్బంధాల మధ్య ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగించడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. దీన్ని తీవ్రంగా అటు జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రంగా ఖండించారు. ఇవి అప్రజాస్వామికమైనటువంటి అరెస్టులని, ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది.